ముహూర్తం ఖరారైంది. నెల 31న 12:30 రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు రేవంత్ రెడ్డి. అనుచరులు కార్యకర్తలతో సమావేశం ముగిసిన తరువాత ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు టీడీపీకి రాజీనామా చేసిన నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జలవిహార్లో సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పారు. దీంతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేవంత్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రెడ్డి వెంటే పలువురు టీడీపీ నేతలు నడవనున్నారు. కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు ఆ పార్టీ పదవులు, సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు టీడీపీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. కరీంనగర్ జిల్లా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాలో కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి పేర్లు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభ వేదికలో మార్పులు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే మొదట వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావించారు. వరంగల్కు బదులుగా మహబూబాబాద్లో వచ్చే నెల 9న జరిగే బహిరంగ సభకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ హాజరు కానున్నారు. ఈ సభకు గిరిజన గర్జనగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సంధ్య, రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున ఇటు రేవంత్ అభిమానులు, అదేవిధంగా రేవంత్ కు మద్దతు తెలిపే నేతలంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు చేరుకోబోతున్నారు. మనం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. సభ దగ్గర చూస్తే సభ అంతా కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడ ఆయన ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టారు. దీని నేపథ్యంలో అందరూ కూడా టీడీపీ నేతలు ఎవరైతే తన వెంట నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపు. ఇప్పటికే మనం చూసాము, దాదాపు ఒక 30 మంది లిస్ట్ అంతా కూడా తయారు చేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు రాబోతున్నారు. ముఖ్యంగా ములుగు నుంచి సీతక్క, అదేవిధంగా ఉమామాధవరెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు, అదేవిధంగా కొంతమంది జిల్లా పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా పార్టీ రేవంత్ వెంటే నడవబోతున్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇప్పుడే కుటుంబ సభ్యులు సమేతంగా రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడికి వెళ్ళేసి అక్కడ పూజలు నిర్వహించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా చేరుకోబోతున్నారు. దాదాపు అరగంట సమయంలోనే ఒక సమావేశం ప్రారంభమవుతుంది. ఇక పార్టీ నుంచి తాను ఎందుకు మారాల్సిన పరిస్థితి వస్తుంది, టీడీపీ నుంచి ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటనేది కూడా ఇప్పుడు ఈ సభ వేదికగా ఆయన చెప్పబోతున్నారు. ఇక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంతో ఈ రోజంతా కూడా సాయంత్రం ఈవినింగ్ ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు దాదాపు టీడీపీకి చెందిన 30 మంది నేతలంతా కూడా టీడీపీ పదవులకు రాజీనామా చేసేసి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం రాహుల్ గాంధీ సమక్షంలో 12:30 రాహుల్ గాంధీ సమక్షంలో 30 మంది టీడీపీ నేతలంతా కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక ఎవరెవరు వస్తారు ఏందని చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వీళ్ళైతే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు కూడా మనం ప్రకటించాము. హెచ్ఎంటీలో విజువల్స్ కూడా చూపించాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోతున్నారు. ముఖ్యంగా ఇక సంట్ర వెంకట వీరయ్య కూడా వస్తారు అనుకున్నప్పటికీ కూడా ఆయన ప్రస్తుతానికి ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఆయన వస్తాడా రాడా తెలియాల్సి ఉంటుంది. కానీ ఉమామాధవరెడ్డితో పాటు సీతక్క, అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక ఎవరెవరు స్టేజ్ ఎక్కుతారు ఏందనేది మరి కాసేపటి తెలియాల్సి ఉంటుంది. సంధ్య, అయితే ఎంతసేపట్లో సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజేష్? ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడే పెద్దమ్మ గుడికి వెళ్ళిన రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడిలో పూజలు నిర్వహించిన తర్వాత, కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించిన తర్వాత ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా కొంతమంది నేతలు జాయిన్ అయ్యారని చెప్తున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారా? మనం చూస్తున్నాం ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రేవంత్ వెంటనే నడుస్తామని చెప్పేసి వచ్చారు. మాజీ సర్పంచ్ కోకపేట, నేను ప్రజెంట్ జెడ్పీటీసీ మిస్సెస్ జ్యోతి జైపాల్ రెడ్డి. మీరు జెడ్పీటీసీయా? మిస్సెస్ జెడ్పీటీసీ ఎక్కడ? గండిపేట మండల్.
నాకు ఈ గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేవని చెప్పి నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి నెంబడి అడుగులు అడిగేసి ముందుకు నడుద్దామని చెప్పి నేను ముందుకు వస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది జనం అవుతున్నారు? మా మండలం నుంచి మాత్రం ఎంపీటీసీలు సర్పంచులు వస్తారు మా వెంబడి. ఇంకెవరైనా వచ్చేవాళ్ళు టీఆర్ఎస్ నుంచి? వాళ్ళు 9 తారీఖు నుండి అందరూ డిక్లేర్ అయిపోతారు. చూస్తున్నాం కదా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక జెడ్పీటీసీ అవుతుందో, జెడ్పీటీసీతో పాటు కొంతమంది సర్పంచులు, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో చేరబోతున్నారు. రేవంత్ సమక్షంలో రేవంత్ వెంటే ఉంటామని వీళ్ళు చెప్తున్నారు. అయితే టీడీపీ నుంచే కాదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేరికలు జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ మాత్రము మరి కాసేపట్లో దీనికి సంబంధించిన సభ ప్రారంభం అవుతుంది. సభ ప్రారంభమయ్యే వరకు మరికొంతమంది నేతలు ఇక్కడికి రాబోతున్నారు. మరి ఎవరు వస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. సంధ్య, అయితే సండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఈ రేవంత్ తో పాటు కలిసేటువంటి అవకాశం ఉంది అన్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మనం గతంలో ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేశాము. సండ్ర వెంకట వీరయ్య కూడా, అంటే ప్రజెంట్ గా టీడీపీలో 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణ, సండ్ర వెంకట వీరయ్య. అయితే ఆ లిస్టులో సండ్ర వెంకట వీరయ్య పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన తాను వెళ్ళట్లేదు అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఆయన ఫోన్ పనిచేయకపోవడం, ఇక్కడ కూడా సభస్థలి ఇక్కడ కూడా సండ్ర వెంకట వీరయ్య కూడా వస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ మాత్రం ఆయన మొన్నైతే ఖండించారు. మరి చివరి సాయంత్రం వరకు, అంటే ఈవినింగ్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంతమంది ఇక్కడికి రాని వాళ్ళు కూడా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. కాబట్టి ఎయిర్పోర్ట్కు చేరుకోబోతారు, అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా ఢిల్లీకి చేరుతాం. ఢిల్లీలో రేపు 12:30 రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతామంటారు. మరి సండ్ర వెంకట వీరయ్య వెళ్తాడా వెళ్ళడా అనేది మాత్రం కొద్దిగా ఆసక్తిగా చర్చ. మరి కాసేపటి ఆయన ఫోన్ అనేది మాత్రం ఏ విషయం చెప్పలేని పరిస్థితి. సంధ్య, అయితే మరోవైపు పెద్దిరెడ్డి పైన కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది కదా. పెద్దిరెడ్డి అంటే పార్టీలో ఉన్న ఏదైతే టీడీపీలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేల పైన కూడా ప్రచారం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కూడా రేవంత్ వెంటే నడుస్తున్నప్పటికీ మాత్రం ఆయన మాత్రం ప్రస్తుతానికి దీనికి స్పందించాడు. తాను నేను పార్టీ మారేది లేదు, ఎందుకంటే ముందు నుంచి టీడీపీలో ఉంటానని కూడా చెప్పారు. కానీ నన్ను ఎవరు కూడా సంప్రదించలేదు, రేవంత్ ఎప్పుడు కూడా సంప్రదించలేదు, కాంగ్రెస్ కూడా ఎవరు సంప్రదించలేదు. తాను టీడీపీలో ఉంటానని చెప్తున్నప్పటికీ మాత్రం అంటే కొంత మాత్రం అనుమానాలు అంటే ఇప్పుడు రేవంత్ వర్గంలో కొంతమంది మాత్రం చెప్తున్నారు ఈ రోజు జైన్ కాకుండా త్వరలో వీళ్ళంతా కూడా జైన్ కాబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో రేవంత్ కి ఇచ్చే పదవి ఏంటి అనేది, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అనే దానిపై కొంతమంది టీడీపీలో సీనియర్ అంతా కూడా వేచి చూస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు ఒక మంచి పదవి ఇస్తే మాత్రం వీళ్ళందరూ కూడా జైన్ అవకాశం కనబడుతుంది. ఎందుకంటే లోపల బయటికి చెప్పకపోయినా మాత్రం కొంతమంది చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ ఆయన రేవంత్ రెడ్డికి ఇచ్చే ప్రయారిటీ బట్టి మనం అంతా రేవంత్ వెంట వెళ్దామనేది. ఈ నేపథ్యంలోనే రేపు రేవంత్ రెడ్డి జైన్ అయిన తర్వాత మరి ఆయనకు ఎలాంటి పదవి ఇస్తారు ఏంది చూడాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాతనే మరికొన్ని చేరికలు ఉండే అవకాశం కనబడుతుంది. సంధ్య, ఓకే, రైట్ రాజేష్.